హాయ్ మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ టు ద రాధి కథాలేఖ. ఈరోజు మనము కూకట్పల్లి మాస్క్ గాల్ ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ అనే సిరీస్లోని 83 ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా. సుబ్బడు శ్రావ్యకు మాట ఇచ్చి తిరిగి వరండాలోకి వచ్చి కూర్చుని సుందరి చేతులు నొక్కుతూ తన మాటల గారడిని మరింత పెంచేశాడు. సుందరమ్మ, నేను ఒక మాట చెప్తాను, ఏమనుకోకండి. ఈ మధ్య మన రంగాబాబు ఎప్పుడు ఆ ఫ్యాక్టరీ పనులు గొడవలు పట్టుకొని ఊరంతా తిరుగుతున్నాడు. మీరేమో ఇలా ఒంటరిగా గదిలో మగ్గిపోతున్నారు. అసలు మొగుణ్ణి అలా వదిలేయకూడదమ్మా. మీరిద్దరూ కొంచెం ఏకాంతంగా గడపాలి. ఎప్పుడు ఈ ఇల్లు పనులు అంటూ కూర్చుంటే ఎలా చెప్పండి? మీ ఇద్దరి మధ్యలో ఈ చిట్టి తల్లి ఎందుకు చెప్పండి? ఎంతైనా తన మేనకోడలే కదా. మరి ఈ పిల్ల ఎప్పుడు ఇక్కడే దిగులుగా ముఖం పెట్టుకొని తిరుగుతుంటే మన రంగాబాబు మీతో సరసాలు సరదాలు ఎలా ఆడతాడు? మీ కడుపులో ఒక నలుసు ఎలా పడుతుంది చెప్పండి? నా మాట వినండి. ఈ శని ఆదివారాలైనా మీరిద్దరూ సంతోషంగా గడపండి. నేను ఎలాగోలా మాయ మాటలు చెప్పేసి ఆ చిట్టి తల్లిని ఈ 2 రోజులు వాళ్ళ అమ్మమ్మ కౌసల్య ఇంట్లో ఉంచుతాను. ఇక తను లేకపోతే మీరొక్కరే ఉంటారు కదా, హాయిగా రంగాతో ఉండండి అని సుందరి చెవులో ఇల్లు కట్టుకొని మరీ పోరాడు సుబ్బడు. సుబ్బడు చెప్పిన మాటలు సుందరికి నెత్తికి బాగా ఎక్కాయి. తన కడుపులో ఒక నలుసు పుట్టాలి అనేసరికి ఆమె ముఖం వెలిగిపోయింది. అవును సుబ్బడు, నువ్వు చెప్పింది నిజమే. ఈ పిల్ల ఇక్కడ ఉంటే ఈ మధ్య ఆయన గారు నా వైపు చూడటం లేదు. సరే, ఈ శనివారం ఎలాగోలా దాన్ని కౌసల్య ఇంటికి పంపించేయి అని పర్మిషన్ ఇచ్చేసింది సుందరి. సుబ్బుడు వెంటనే సైగ చేయటంతో శ్రావ్య తన పుస్తకాలు సర్దుకొని సిద్ధంగా ఉంది. సుందరి శ్రావ్యని పిలిచి, ఓ సుందరాంగి, ఇలా రా. ఓ, ఈ మధ్య తెగ తిప్పుకుంటూ తిరుగుతున్నావు. నీ మామ రంగాగాడు నీకు పడిపోతాడు అనుకుంటున్నావా ఏంటి? నా మామ ప్రభాకర్ని ఎలాగో పడేశావు. ఇక నీ కళ్ళు ఇప్పుడు నా రంగా మీద పడ్డాయా అని అంది కొర సుందరి శ్రావ్య వైపు చూస్తూ. శ్రావ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా అలాగే నిలబడి ఉంది. ఏంటే మళ్ళా సుప్పనాతిలాగా మౌనంగా అలాగున్నావు? మాట్లాడమంటే మూగముద్దులాగుంటావు, ముదరష్టపు మొహందానా అని తిడుతూ ఉంటే సుబ్బడు వెంటనే సుందరి వైపు చూసి, అమ్మా ఎందుకమ్మా అనవసరంగా అలాంటి వాళ్ళని తిట్టి మీ నోరు పాడు చేసుకుంటారు? ఇంకా ఇలాగే కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటే అవతల రంగా వచ్చేస్తాడేమో. ఇక తన వస్తే నేను తీసుకుని వెళ్ళడానికి కూడా కుదరదు. అసలే రంగాకి తన నాన్నంటే ఆ ఇల్లు అంటే కోపం. పదస్తమానం ఏదో ఒక వంక పెట్టి నేను చిట్టి తల్లిని తీసుకువెళ్తాను అని కోప్పడుతూ ఉంటాడు. ఇక నీకు తనతో ఏకాంతంగా గడిపేందుకు సమయం కూడా దొరకదు. నీ ఇష్టం మరి అని తొందర పెట్టేశాడు సుబ్బడు. వెంటనే సుందరి శ్రావ్య వైపు చూసి, మీ అమ్మమ్మ ఇంటికి తగలడు. ఇక్కడ కూర్చొని నువ్వు చేసే వెలగబెట్టేదేముంది? ఎటు ఆ పుస్తకాలు ముందేసుకుని భజన చేస్తూ ఉంటావు కదా, ఆ భజన ఏదో మీ అమ్మమ్మ ముందు వెళ్ళి చెయ్యి అని మొహం చీదరించుకుంటూ చెప్పింది సుందరి. శ్రావ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా లోపలికి వెళ్ళి తన సంచి తెచ్చుకుని అలాగే నిలబడింది. ఇక సుబ్బడు సుందరి చేతులు వదిలేసి, సరేనమ్మా, నేను చెప్పిన మాట కొంచెం మర్చిపోవాకు, జర జాగ్రత్త, నేను ఇక వెళ్ళి వస్తా అంటూ బయలుదేరాడు శ్రావ్యని తీసుకొని. శ్రావ్య కూడా సుబ్బడితో కలిసి కౌసల్య ఇంటికి బయలుదేరింది. ఇక రాత్రి చీకట్లో కౌసల్య ఇంటికి చేరుకోగానే శ్రావ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మమ్మను గట్టిగా కౌగిలించుకుంది. కౌసల్య తన మనవరాల్ని చూసి మురిసిపోతుండగా శ్రావ్య ఎంతో జాగ్రత్తగా ముద్దుగా గోముగా వాళ్ళ అమ్మమ్మ చెవిలో రహస్యంగా, అమ్మమ్మ, రేపు సాయంత్రం అద్రు మన ఇంటికి వస్తున్నాడు, నన్ను చూడటానికి పట్నం నుండి వస్తున్నాడు అమ్మమ్మ అని సంతోషపడుతూ చెప్పింది. ఆ మాట వినగానే కౌసల్య ముఖం ఒక్కసారిగా విప్పారిపోయింది. రాక తన మనవరాలి జీవితంలో మంచి రోజులు వచ్చాయి. తనతో ఏకాంతంగా గడపడానికి ఆ పిల్లాడు వస్తున్నాడు అని తెలిసి ఎంతో సంతోషపడిపోయింది ఆమె. అవునా చిట్టి తల్లి, ఇంత చల్లని వార్త ఇంత చిన్నగా చెప్తావేంటమ్మా? సరే అయితే ఇక నువ్వేమీ కంగారు పడకు. నేను ఎలాగోలా ఈ రాత్రికి మీ తాతయ్యని ఒప్పించి రేపు ఇంట్లో ఎవ్వరూ లేకుండా చూస్తాను.
నా మనవడు వస్తే మీరిద్దరూ ఇంట్లో ఏకాంతంగా గడపండి అని అంది. ఆ మాటలు వినగానే శ్రావ్య కొంచెం కంగారు పడుతూ, ఎందుకమ్మమ్మా, మీరు కూడా ఇంట్లోనే ఉండొచ్చు కదా నాతో పాటు, మీరందరూ కూడా మాట్లాడవచ్చు కదా అద్రుతోటి అని అడిగింది. కౌసల్య నవ్వుతూ, పిచ్చిదానా, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి చిట్టి తల్లి? ఆ అబ్బాయి నీ కోసం నీతో సమయం గడపడానికి అంత దూరం నుండి వస్తున్నాడు. ఇంట్లో ముసలి వాళ్ళు మేమంటూ తను ఉంటే ఎలా చెప్పు, మొహమాట పడతాడు. నీతో స్వేచ్ఛగా మాట్లాడలేడు. ఆయన కూడా నీతో సరసాలు ఆడటానికి ఆ అబ్బాయి వస్తుంటే మధ్యలో మేమెందుకే చెప్పు. వద్దు వద్దు, మేమందరం రేపు బయటికి వెళ్తాం. ఇంట్లో కేవలం పని పిల్లని ఒక్కదాన్నే ఉంచుతాను. ఆ పిల్ల కూడా పొద్దున్నే మీకు కావాల్సిన వంటలన్నీ వండి పెట్టేసి వెళ్ళిపోతుంది. అయినా రేపు సాయంత్రం తను వచ్చాక నువ్వు వంటగదిలో ఉంటూ నీ ఆత్రాన్ని చూపించుకోకు. అబ్బాయికి కావలసినవన్నీ చక్కగా అమర్చి పెట్టి ఇద్దరూ కలిసి మంచిగా సుఖంగా ఎంజాయ్ చేయండి. పోయిన వారం అంతా నువ్వేదో దిగులుగా ఏడుస్తూ ఉన్నావు కదా, ఈ వారం అలా ఉండకూడదు. నా మనవడు వచ్చాక నువ్వు చాలా సంతోషపడిపోవాలి. తను వచ్చాక మీరిద్దరూ ఎలా గడిపారు, ఏంటి, ఏం మాట్లాడుకున్నారు అనేది తర్వాత నాకు అంత వివరంగా చెప్పాలి, సరేనా అని చక్కగా శ్రావ్యకు ముచ్చట చెప్పింది. వెంటనే శ్రావ్య, అమ్మమ్మ, తను నా దగ్గర పడుకోవటానికి రావటం లేదమ్మమ్మా. నేను సరిగా చదువుకుంటున్నానా లేదా, తన మీద దిగులు పెట్టుకుని చదవకుండా ఉంటాను అని నన్ను చూడటానికి వస్తున్నాడు అంతే. నువ్వు అనుకున్నట్లు నాతోటి సరసలు ఆడటానికి రావటం లేదమ్మమ్మా. తను ముందే చెప్పాడు కదా అలాంటి వాటికి దూరంగా ఉందామని అంది మొహం ముడుచుకొని. ఆ మాటలు వినగానే, వసే వసే పిచ్చి తల్లి, ఏ మగాడు నీ దగ్గరికి పడుకోవాలనుంది, అందుకే వస్తున్నా అని ముందుగా చెప్పడు. వచ్చాక నీతో గడపాలే అని తనకు అనిపించాలి. అలా ఉండేలా మనమే వాతావరణం కల్పించాలి. సరే సరేలే, నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి అని హడావుడిగా ఇక ఆమె బయటకు నడిచింది. ఆ తర్వాత కౌసల్య తన లౌక్యంతో ముసలాయనకు మోకాల నొప్పులు పరీక్షలని నెపం చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే హైదరాబాద్ తీసుకెళ్ళడానికి ప్లాన్ అంతా సిద్ధం చేసుకుంది. మరొక వైపు హైదరాబాద్ లోని ఆ పబ్ లో విక్రమ్ నేహాల మధ్య పరిచయం కాస్త వేగంగా ఫ్రెండ్షిప్ గా మారిపోయింది. అర్జున్ తనని నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోవడంతో కసితో ఉన్న నేహ విక్రమ్ చూపించిన లగ్జరీకి, అతని మాటలకు లొంగిపోయింది. పబ్ లో డ్రింక్స్ అయిపోయాక విక్రమ్ తన లగ్జరీ కార్ డోర్ ఓపెన్ చేస్తూ, నేహా, ఈ నైట్ ఇలా పబ్ లో వేస్ట్ చేయడం ఎందుకు, జూబ్లీ హిల్స్ లో నా పర్సనల్ విల్లా ఉంది, అక్కడ మన ఇద్దరం చాలా ప్రశాంతంగా ఎంజాయ్ చేయవచ్చు, కమాన్ అని పిలిచాడు. నేహ కూడా ఏ మాత్రం ఆలోచించకుండా అతని కార్ ఎక్కింది. విక్రమ్ తన విలాసవంతమైన విల్లాకు నేహను తీసుకువెళ్లాడు. ఆ విశాలమైన బెడ్రూమ్ లైట్లు డిమ్ముగా వెలుగుతున్నాయి. విక్రమ్ నేహ నడుము చుట్టూ చేతులు వేసి తన వైపుకు గట్టిగా లాక్కున్నాడు. నేహ మొదట కాస్త సిగ్గు ఒలకపోసిన విక్రమ్ ముద్దుల వర్షంలో కురిపించేసరికి అతని కౌగిట్లోకి జారిపోయింది. విక్రమ్ ఆమె మృదువైన చేతులను ముద్దాడుతూ నేహ బట్టలను మెల్లమెల్లగా విప్పుతూ ఆమె శరీరాన్ని నిమటం మొదలుపెట్టాడు. నేహ కూడా అర్జున్ మీద ఉన్న కసిని విక్రమ్ పై చూపించినట్లుగా అతని మగతనాన్ని ఆస్వాదిస్తూ అతనిని గట్టిగా కౌగిలించుకొని ఆ రాత్రంతా ఇద్దరు చాలా అంటే చాలా డీప్ గా రొమాంటిక్ గా ఎంజాయ్ చేసేశారు. శారీరక సుఖంలో ఇద్దరు పూర్తిగా మునిగిపోయారు. నేహ విక్రమ్తో ఉన్న కూడా ఆమె అర్జున్నే ఊహించుకొని అతనితో గడిపింది. కట్ చేస్తే కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఏసీపీ శంకర్ తన టేబుల్ మీద ఉన్న పాత డాలీ హత్య కేసు ఫైళ్లను, ఆధారాలను చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నాడు. ఒకవైపు కూకట్పల్లి మాస్క్ గల్ కేసు కోసం సిటీలోంచి లగ్జరీ కార్ల డేటాను, ఆ గ్యాంగ్ కదలికలను సెర్చ్ చేస్తుండగా అనుకోకుండా డాలీ కేసులో ఉన్న ఒక చిక్కుముడి శంకర్ కంటికి పడింది. మాస్క్ గర్ల్స్ ముఠాకి ఈ విక్రమ్కి ఎటువంటి సంబంధం లేదని శంకర్కి ఇన్వెస్టిగేషన్ లో స్పష్టమైంది. ఆ మాస్క్ గర్ల్ వేరే ముఠా, కానీ కూకట్పల్లి పరిసరాల్లో ఉన్న విక్రమ్ లగ్జరీ కార్ కదలికలను, అతని ఫోన్ కాల్ డేటాను ట్రాక్ చేస్తున్నప్పుడు డాలీ హత్య జరిగిన రోజు రాత్రి విక్రమ్ లొకేషన్ సరిగ్గా అదే ఏరియాలో ఉన్నట్లు శంకర్ కనిపెట్టాడు. శంకర్ తన ల్యాప్టాప్ లో
విక్రమ్ పర్సనల్ డాక్యుమెంట్స్, అతని ఇంటి సీసీటీవీ విజువల్స్ ని వెరిఫై చేయటం మొదలుపెట్టేశాడు. అందులో ఒక షాకింగ్ నిజం బయటపడింది. డాలీ బ్రతికి ఉన్నప్పుడు ఆమె చనిపోవడానికి కొన్ని రోజుల ముందు కనీసం 4-5 సార్లు విక్రమ్ ఇంటికి ఒంటరిగా వెళ్ళినట్లు సీసీటీవీ ఫుటేజ్ లభించింది. అంతేకాదు, విక్రమ్ బ్యాంక్ అకౌంట్ నుండి డాలీ అకౌంట్ కి పెద్ద మొత్తంలో డబ్బులు బదిలీ అయినట్లు డాక్యుమెంట్స్ ఇక సిద్ధం చేశాడు శంకర్. ఆ డాక్యుమెంట్స్ అన్నిటినీ టేబుల్ మీద పెట్టి సత్యబాబు, సుజాతని పిలిచాడు. ఇది చూడండి, మనం కూకట్పల్లి మాస్క్ గాల్ కేసు కోసం వెతుకుతుంటే అనుకోకుండా డాలీ మర్డర్ కేసులో అసలు నేరస్తుడు దొరికాడు. విక్రమ్ కి ఆ మాస్క్ గ్యాంగ్ తో సంబంధం లేదు, కానీ డాలీ హత్యలో వాడికి పక్కా లింక్ ఉంది. చనిపోవడానికి ముందు డాలీ 4-5 సార్లు విక్రమ్ ఇంటికి వెళ్ళింది. వాళ్ళిద్దరి మధ్య ఏదో డార్క్ సీక్రెట్ నడిచింది. ఆ తర్వాతే డాలీ శవమై కనిపించింది అని పోలీస్ వెరిఫికేషన్ స్టైల్లో వివరించాడు. హెడ్ కానిస్టేబుల్ సుజాత ఆశ్చర్యపోతూ, అంటే సార్, విక్రమ్ డాలీని హత్య చేశాడా అని అడిగింది. శంకర్ గంభీరంగా మీసం తిప్పుతూ, అయి ఉండొచ్చు, పూర్తిగా తెలియదు సుజాత. విక్రమ్ బ్యాక్గ్రౌండ్ చూస్తే వాడు అమ్మాయిల బలహీనతలను వాడుకునే రకం అని అర్థమవుతుంది. ఆధారాలన్నీ పక్కాగా ఉన్నాయి. విక్రమ్ ని మనం అఫిషియల్ గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన టైం వచ్చేసింది. వాడిని అరెస్ట్ చేయడానికి వారెంట్ సిద్ధం చేయండి. వాడిని మన స్టైల్లో విచారించాలి. డాలీ కేసు పూర్తిగా క్లోజ్ అవుతుంది అని ఆర్డర్ వేశాడు. శంకర్ ఒకవైపు విక్రమ్ ను పట్టుకోవడానికి వ్యూహం రచిస్తుంటే, అటు అర్జున్ తన క్యాబ్ తీసుకుని శ్రావ్యను కలవటానికి పల్లెటూరి దారి పట్టాడు. మరి విక్రమ్ అరెస్ట్ అయినప్పుడు నేహ పరిస్థితి ఏంటి? అర్జున్ పల్లెటూరికి వెళ్ళాక శ్రావ్యతో అతని ఏకాంతం ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వేచి చూస్తారు కదా. సరే, ఆ నెక్స్ట్ ఎపిసోడ్ కూడా మనం ఇప్పుడే చూసేద్దాం. మరుసటి రోజు ఉదయం సూర్యుడు అప్పుడప్పుడే పల్లెటూరి పొలాల మీదుగా పైకి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. కౌసల్య రాత్రంతా నిద్ర లేకుండా ప్లాన్ చేసేసి ఉదయాన్నే లేచి ముసలాయనను నిద్ర లేపడానికి ప్రయత్నించింది. ఏమయ్యో, రాత్రి నుండి ఈ మోకాలు నొప్పులు బాగా ఎక్కువయ్యాయి. ఇక్కడ పల్లెటూరి నాటు వైద్యం కంటే హైదరాబాద్ వెళ్లి పెద్ద హాస్పిటల్లో చూపిస్తే నయం అవుతుందంట. మొన్న సుమిత్ర వచ్చినప్పుడు చెప్పింది. ఇప్పుడే సత్తిగాన్ని పిలిపించాను. వాడు కారు సిద్ధం చేసి పెట్టాడు. మనం మధ్యాహ్నం భోజనం చేసి సిటీకి బయలుదేరాలి. సుమిత్ర కూడా వాళ్ళ ఇంటికి రమ్మని పోరు పెట్టింది మొన్న. అలా వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక 2 రోజులుండి వద్దాం అని తొందర పెట్టేసింది ఆమె. ఇక శ్రావ్య తాతయ్య అప్పుడే కళ్ళు తెరుస్తూ కళ్ళు నులుముకుంటూ, ఏంటే కౌసల్య, రాత్రి బాగానే ఉన్నావు కదా, ఉదయమే ఈ హాస్పిటల్ గోలేంటి? అయినా చిట్టి తల్లి ఇంట్లో ఉంది కదా, తన ఇంట్లో ఉండగా ఒంటరిగా వదిలేసి వెళ్ళటం ఏంటి అని గొనిగాడు. కౌసల్య కొంచెం లోపల కంగారు పడుతున్నా కూడా పైకి గంభీరంగా నటిస్తూ, మీకేం తెలియదు నా బాధ, ఊరుకోండి. అయినా కూడా ఏ రోజు అర్థం చేసుకున్నారు కాబట్టి, పెళ్లి చేసుకొని వచ్చినప్పటి నుండి ఎంతసేపటికి నేను నీకు సేవలు చేయటం తప్ప ఎప్పుడైనా మీరు నా గురించి కాకుండా కుటుంబం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఎంతసేపటికి ఆ పరువు అది ఇది అంటూ ఆలోచిస్తూనే ఉంటారు అని ముక్కు చీదుకుంటూ మూతి ముడుచుకొని పక్కకి కూర్చుంది ఆవిడ. అబ్బబ్బా, అది కాదే, రాత్రి కదా చిట్టి తల్లి వచ్చింది. నువ్వు ఇలా ఇప్పుడు హైదరాబాద్ అంటూ అది అంటూ ఇదంటూ వెళ్ళిపోతే మరి అదొక్కటే ఉంటుంది కదా అన్నాడు అతను. మళ్ళీ చిట్టి తల్లికి తోడుగా మన రత్తాలుంది కదా, తనుంటుందిలే. అది మధ్యాహ్నం వరకు అన్ని పనులు చేసి పెడుతోంది. అయినా అంతగా కావాలి అంటే రంగా వచ్చి పడుకుంటాడులే రాత్రికి. అయినా కూడా ప్రతి ఒక్కటి మీకు విడమర్చి చెప్పాలి. రంగా ఇలా ఒంటరిగా వచ్చి చిట్టి తల్లితో ఉంటేనే కదా కొంచెం వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత పెరుగుతుంది. అసలు ఆ ఇంట్లో ఉంటే ఆ సుందరి దయ్యం ఉంటుంది కదా, ఇక రంగాకు మన చిట్టి తల్లి మీద మనసు ఎలా పుడుతుంది? ఏకందక్క మాట్లాడే అవకాశం ఎప్పుడు దొరుకుతుంది చెప్పండి? ప్రతిదీ అసలు ఏ రోజైనా నీకు ఇలాంటి సరసాలు సౌఖ్యపు మాటలు తెలిసి సస్తే కదా ఈరోజు నువ్వు అర్థం చేసుకోవటానికి. సరేలే, ఏ రోజులైంది ఈ రోజు ఎందుకు గాని. అయినా కూడా అప్పుడు నాకు మనవరాలి కంటే నా ఆరోగ్యం ముఖ్యం. పదండి అంటూ లగేజ్ సర్ది ముసలాయన చేతికి పేస్ట్ వేసి బ్రష్ ఇచ్చింది.
ఇక ఆవిడేమో వంటగదిలోకి వెళ్ళి పనిపిల్లకి అన్ని పనులు పురమాయించింది. సుబ్బడిని పిలిపించి మంచి వేట మాంసం తెప్పించింది. రే సుబ్బడు, ఇంట్లో రత్తాలకి దగ్గరుండి అన్ని ఏం కావాలో చూసిపెట్టు. నీ పనులన్నీ మధ్యాహ్నం కల్లా అయిపోవాలి. ఇల్లు అద్దంలా మెరిసిపోవాలి. అర్థమైంది కదా? చక్కగా తోటలోకి వెళ్ళి ఇక చెట్లన్నిటికీ నీళ్లు పెట్టి కలకళ్ళలాడేలాగే చెయ్యి. 2 డజన్లు కొబ్బరి బొండాలు కొట్టి వంటగదిలో పడేపించు. మన చిట్టి తల్లికి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగాలి, దానికి బాగా వేడి చేసింది అని చెప్పగానే సుబ్బడు అట్టనే అమ్మా, ఇట్టే ఆ పనులు చూసేస్తాను చూడండి అంటూ ఇక హడావుడిగా సుబ్బడు వెనక సావిడి దగ్గరికి వెళ్ళి, రే ఎవర్రా అక్కడ, 2 డజన్లు కొబ్బరి బొండాలు దించండి అని అరిచి ఇక పనులు మొదలుపెట్టాడు. రత్తాలు కూడా కౌసల్య చెప్పిన పనులన్నీ చక్కబెట్టుకుంటూ సాయంత్రం మినపగార్ల కోసం అన్నీ నానబెట్టుకుని రెడీ చేసుకుంటూ ఉంది ఆవిడ. ఇక మధ్యాహ్నం భోజనం చేసి కౌసల్య ఎన్నో జాగ్రత్తలు చిటితల్లికి చెప్పి చక్కగా తనకి ఒళ్ళంతా మద్దన చేపించి తలస్నానం చేపించి ఇక ఊరికి బయలుదేరింది. కారు గేటు దాటి వెళ్ళిపోగానే శ్రావ్య తాతయ్యకు అమ్మమ్మకు బాయ్ చెప్పి లోపలికి నడిచింది. పనిపిల్ల రత్తాలు ఉదయాన్నే ఇక వంటగదిలోకి దూరింది. కౌసల్య చెప్పినట్టు శ్రావ్యకు రాబోయే చుట్టానికి నచ్చేలా పల్లెటూరి స్టైల్లో గుమ్మగుమ్మలాడే కోడి కూర, గారెలు, తాజా నెయ్యి జీడిపప్పు వేసి తక్కువ మసాలాలతో పలావ్ అన్నం కూడా చేసి పెట్టింది. ఇక సేమియా పాయసం అన్నీ వండి హాట్ బాక్సులో సర్దిపెట్టింది. మరొక గాజు సీసా నిండా సున్ని ఉండలు ఉంచింది. రాత్రి ఆకలి వేసినా కూడా చేసుకుని తినటానికి మినపపిండి, దోసపిండి, ఇడ్లీ పిండి అన్ని రకరకాలు విడివిడిగా చక్కగా డబ్బాల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసింది. ఇక కారపొడులు అయితే 4-5 రకాలు చేసింది, వేడివేడిగా నెయ్యి వేసుకొని తనకి ఇష్టమైనవి తినటానికి. ఇక అమ్మమ్మ చెప్పినట్లుగానే మధ్యాహ్నం 3 గంటలకల్లా అవ్వగానే రత్తాలు శ్రావ్య దగ్గరికి వచ్చి, చిటితల్లి వంటలన్నీ చేసి పెట్టాను. మీ అమ్మమ్మ గారు నన్ను మధ్యాహ్నం తోట దగ్గరికి వెళ్ళిపోమన్నారు. నేనిక వెళ్ళి వస్తాను. మీకు రాత్రి ఏదైనా ఆకలిస్తే ఫ్రిడ్జ్లో మినప్పిండి ఉంది, దానితో ఆవిరి గుడుం పెట్టుకోవచ్చు. అది మంచి బలం ఇస్తుంది మీ నడుములకి. నెయ్యి కూడా పొయ్యి పక్కనే ఉంది. కొంచెం జర ఓవెన్లో పెట్టుకుని వేడి చేసుకుని ఆ పిల్లగాడికి ఏ కారం ఇష్టమైతే ఆ కారం పొడి, పల్లి పచ్చడి ఇష్టమైతే ఆ పొడి కూడా చేసి పెట్టినా కొంచెం నీళ్లు కలుపుకుంటే సరిపోతుంది. ఇక సుబ్బడితోటి మంచిగా నేతి జాంగ్రీ, మైసూర్ లడ్డు, పాలకోవా అన్నీ స్వీట్స్ తెప్పించి పెట్టినాను. జర వాటిని కూడా మధ్య మధ్యలో తింటూ ఉండు అని చెప్పి ఇలా రా అంటూ అరుగు మీద కూర్చొని చక్కగా శ్రావ్యకి జడను అల్లి తల నిండా మల్లెపూలు పెట్టింది ఆవిడ. ఇక అమ్మమ్మ ముందుగా చెప్పినట్టుగా ఆ రూమ్లో పెద్ద అగరబత్తులు, మూలలో ఉండే టేబుల్ నిండా చిట్టి చామంతులు చల్లి గాజుకుండి నిండా గులాబీ పూల కొమ్మలను నీటిలో పెట్టి ఉంచింది. ఇక ఆ రూమునంతా గుమగుమలాడేలాగా చేసింది. ఇక ఒకసారి ఇల్లంతా చూసి మరొక్కసారి సాంబ్రాణి పొగ ఇంటికి పట్టించింది. ఇక ఒక మూలన సాంబ్రాణి వెలిగించేసి, సరేనమ్మా చిట్టి తల్లి, ఏదైనా కావాలి అంటే ఒక ఫోన్ చేపించు, ఇట్టే పరిగెందుకుంటూ వస్తాను అంటూ జాగ్రత్తమ్మా అని చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ. ఇప్పుడు ఆ పెద్ద ఇల్లంతా పూర్తిగా నిశ్శబ్దం. శ్రావ్య ఒక్కటే ఉంది. ఆమె గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. సమయం గడుస్తున్న కొద్దీ అర్జున్ గుర్తుకు వచ్చి ఆమె ముఖమంతా సిగ్గుతో ఎర్రబడిపోయింది. వెంటనే అద్దం ముందు వెళ్ళి తనని తాను చూసుకుంది. రోజు వేసుకునే పాత బట్టలు కాకుండా అద్దుడికి ఇష్టమైన గులాబీ రంగు, కాస్త లేత గులాబీ రంగు డ్రెస్ వేసుకొని ఉంది. జుట్టు విరబోసుకొని నుదుటిన చిన్న బొట్టు పెట్టుకుని మెరిసిపోతున్న దేవకన్యలా రెడీ అయిపోయింది. గేటు వైపు ప్రతి 5 నిమిషాలకోసారి చూస్తూ అద్దుడు ఎప్పుడు వస్తాడా అని ఆరాటంగా ఎదురు చూడటం మొదలుపెట్టింది. అదే సమయంలో హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని విక్రమ్ విల్లా మంచం మీద నిద్రలేచిన నేహ చుట్టూ ఉన్న ఆ లగ్జరీ రూమ్ని చూసి ఒక్క క్షణం నిన్న రాత్రి జరిగిన రొమాన్స్ గుర్తు తెచ్చుకుంది. తను విక్రమ్తో గడిపిన ప్రతి క్షణం అర్జున్ని మాత్రమే ఊహించుకుంది ఆవిడ. విషయం గుర్తుకు వచ్చి ఆమె మనసులో ఒక చిన్న గిల్ట్ ఫీలింగ్ కలిగింది ఇప్పుడు. కానీ వెంటనే బెడ్ పక్కన ఉన్న విక్రమ్ వైపు చూసింది. నేహ అలా విక్రమ్ వైపు చూడగానే విక్రమ్ సిగరెట్ కాలుస్తూ చాలా క్యాజువల్గా బెడ్ మీద కూర్చొని ఉన్నాడు. నేహ అతని వైపు చూస్తూ, విక్రమ్
థ్యాంక్స్ ఫర్ లాస్ట్ నైట్. కానీ నా మనసంతా ఇంకా నా బాయ్ ఫ్రెండ్ చుట్టూనే తిరుగుతోంది. వాడు నన్ను అలా అవమానించి వెళ్ళిపోవడాన్ని నేను అస్సలు సహించలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను అంది విసుగ్గా. విక్రమ్ వెటకారంగా నవ్వుతూ, నేహా అని బాయ్ ఫ్రెండ్ ఎవరో గాని వాడు ఒక వేస్ట్ గాడు, దద్దమ్మ. ఇంత అందమైన వేడి పుట్టించే హార్ట్ ఫిగర్ని వదులుకొని నిన్ను అవమానించి వెళ్ళాడా అంటే నిజంగా వాడు ఎంత దౌర్భాగ్యుడో. వాడంత దౌర్భాగ్యుడు అసలు ఈ లోకంలోనే ఉండడు. అయినా కూడా ఇప్పుడు మన ఈ రొమాంటిక్ మూడ్లో వాడి గురించి ఎందుకు చెప్పు? ఎందుకు ఆలోచిస్తావు వాడిని? ఇకనైనా వాడిని వదిలేసి నాతో ఎంజాయ్ చెయ్యి అంటూ నేహ బుగ్గని చిన్నగా గిచ్చాడు అతను. ఇటువైపు హైదరాబాద్ శంకర్ ఇంట్లో కౌసల్య ఇంటి అరుగు మీద కూర్చొని ప్రతి క్షణాన్ని లెక్క పెడుతూ ఉంది. సరిగ్గా అదే సమయానికి దూరం నుండి ఒక వైట్ కలర్ కారు వస్తూ వారి ఇంటి గేటు ముందు ఆగింది. సుమిత్ర వాళ్ళు రాగానే ఇక దిగగానే కౌసల్య ఎంతో సంతోషంతో అక్క అంటూ తనని ఆప్యాయంగా ఆహ్వానించి లోపలికి తీసుకువెళ్ళింది. అప్పుడు లంచ్ ముగించుకొని శంకర్ కూడా స్టేషన్కి వెళ్ళబోతూ ఉన్నాడు. ఇక వాళ్ళని చూసి పెద్దమ్మ పెదనాన్నని చూసి సంతోషంగా పలకరించాడు. సరే పెద్దమ్మ, రాత్రికి వచ్చి మాట్లాడుకుందాం. మీరు కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి. ఈరోజు కొంచెం ముఖ్యమైన పని ఉంది. చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి. నేను వాటి పని మీద వెళ్తున్నాను అంటూ బయటికి నడిచాడు శంకర్. తను అలా బయటికి నడిచి వెళ్ళబోతూ మళ్ళా ఒకసారి ఏదో గుర్తుకు వచ్చినట్టుగా వెనక్కి తిరిగి, పెద్దమ్మా చిన్ని ఎలా ఉంది అని అడిగాడు. దానికేమిరా, బాగుంది. దాని అక్క చిట్టి తల్లి వచ్చింది కదా, ఇక అది ఉంటే దానికి పండగే. ఈరోజు అది కూడా మన ఇంటికే వచ్చింది కాబట్టి ఇక ఇద్దరు పనేముంది, ఆ తోటలో కూర్చొని ఆ కోడి పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. చిన్నీకెటు కాలేజీ లేదు కదా, ఈ 2 రోజులు సెలవే కదా అంటూ మేము ఇటు వచ్చాము అని చెప్పింది కౌసల్య. ఆ మాటలకి శంకర్ నవ్వుతూ, సరే సరే పెద్దమ్మా, నేను మరలా సాయంత్రం కలుస్తాను అంటూ వెళ్ళిపోయాడు. కానీ తన జీప్ ఇక వెళ్ళగానే శ్రావ్య గుడిలో దిగుతున్నప్పుడు తనపై కారం పొడి చల్లుతాను అన్న మాటలు, ఆమె చూపులు, మొత్తం ఆమె మాత్రమే ఒక్క క్షణం గుర్తుకు వచ్చి ఒక్కసారి నవ్వుకుంటూ ఇక తనని మర్చిపోయి తన పనుల కోసం స్టేషన్కి వెళ్ళిపోయాడు శంకర్. అర్జున్ బాజ్పల్లికి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకున్నాడు. నెక్స్ట్ డే శ్రావ్య పంపించిన లొకేషన్కి మరో 2 గంటలు చూపిస్తోంది. సరేరా విజయ్, నేను ఈరోజు శాపీని కలిసేసి వస్తాను. నీకేదైనా అర్జెంటు పని ఉంటే ఫోన్ చెయ్యి, లేదంటే మెసేజ్ పెట్టు. వీలైతే రాత్రికి వస్తాను. జస్ట్ పోయిన వారం తను చాలా ఫీల్ అయిపోయి నా గురించి బాధపడుతూ వెళ్ళిపోయింది కదా, కొంచెం ఇప్పుడు నేను వెళ్తే తను హ్యాపీ ఫీల్ అయిపోతుంది. తన మనసంతా పుస్తకాల మీద పెడుతూ ఉంది. నాకు కూడా కొంచెం రిలాక్స్గా ఉంటుంది. అప్పుడు తనని బాధ పెట్టాను అని గిల్టీ ఫీలింగ్ నాకు లేకుండా ఉంటుంది అని అన్నాడు అర్జున్. ఆ మాటలకి విజయ్ నవ్వుతూ, సరే సరేరా, జాగ్రత్తగా వెళ్ళిరా. కానీ ఈరోజు నైట్కి మాత్రం రాకు. నేను కొంచెం అలా ఫారెస్ట్ వైపుకి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఎటు ఈ వీకెండ్స్ నేను ఈ ఊర్లో ఉండను కదా, నువ్వు రూమ్కి వచ్చి మాత్రం ఏం చేస్తావు? ఆ పిల్లతో కొంచెం ఎంజాయ్ చేయొచ్చు కదా అన్నాడు విజయ్. నువ్వు నోరు మూసుకుని ఊరికి వెళ్తే వెళ్ళు, అప్పుడైనా నేను ఈ రూమ్లో ప్రశాంతంగా ఉంటాను. ఎంజాయ్ గింజాయ్ అనే మాటలు చెప్పావు అంటే నీ వీపు పగులుతుంది అన్నాడు అర్జున్. ఇప్పటికే తమరిచ్చిన తొక్కలో సజెషన్స్ నా నెత్తికెక్కి ఇంకా దిగటం లేదు. అవి వాటిని బదిలించుకునే ప్రయత్నమే చేస్తున్నాను నేను అంటూ తన క్యాబ్ రాగానే బాయ్ చెప్పేసి ఇక అర్జున్ క్యాబ్లో ఎక్కి కూర్చున్నాడు. హాయ్ గైస్, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వేచి చూస్తారు కదా, ఏం జరగబోతుంది ఏంటి అనేది. ఇక ఈ కథ మరియు ఇందులో పాత్రలు నేను కేవలం కల్పితంగా మాత్రమే రాస్తున్నాను, ఎవ్వరిని ఉద్దేశించినవి అయితే కాదు. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే రూపొందించబడిన ఒక స్టోరీ. ఈ స్టోరీ ఎలా ఉందో మీ విలువైన రివ్యూస్ కామెంట్స్ రూపంలో తప్పకుండా ఇవ్వగలరు. మీరిచ్చే ఒక్కొక్క కామెంట్, మీరు చేసే ఒక్కొక్క లైక్ మా విజయానికి గుర్తు. మేము ఇంకా మరికొన్ని మంచి మంచి కథలను రాయటానికి అవి చాలా తోడ్పడతాయి. తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేస్తారు కదా. మరి తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. ఉంటాను, బాయ్.